ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా పిల్లల బాధ్యతని నీకు అప్పగించి వెళ్తున్నాను మనోహరి. జాగ్రత్తగా చూసుకో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా గుప్తా గారు, అసలు మా ఆయన నుంచి ఇలాంటి ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. దెబ్బకి మనోకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించుంటుంది. ఏమిటి బాలిక, నీ పతిదేవుడు చేసిన పని అసలు అతగాడికి నిజము తెలియనా తెలియదా? ఏమో గుప్తా గారు, ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ పిల్లల బాధ్యతని మరీ అంజలి బాధ్యతని దానికిచ్చి కథలో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడిక తన ప్రాణములను అడ్డు వేసైనను నీ పిల్ల పిచ్చుకుల ప్రాణములను కాపాడెదడు. పాపం, దానికి వేరే ఆప్షనే లేదు. నాకు తెలిసి ఈ పాటికది రణ్వీర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. రణ్వీర్, నీకు నా బాధ భయం రెండూ అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ ఒక్కరోజు అంజలిని అటాక్ చేయకు. ఇన్ని రోజులు నీకు కష్టం నష్టం కలగకుండా చేసుకున్నా మనోహరే. ఇప్పుడిక నాకు టైం లేదు. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వస్తుంది, వచ్చేలా నేను చేస్తాను. నన్ను నమ్ము ప్లీజ్ రణ్వీర్. అంజలి నా బాధ్యత, తనని నేను కాపాడాలి. నీ బాధ్యత దుర్గ మనోహరే. ఆ రోజు దుర్గని నీ బాధ్యత అనుకుని భద్రంగా చూసుకుని ఉంటే ఇవాళ భయపట్టే పరిస్థితుల్లో నేను, భయపడే పరిస్థితుల్లో నువ్వు ఉండేవాళ్ళం కాదు మనోహరి. నువ్వు నాకు అడ్డు రానంత వరకు నీకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు మనోహరి. కానీ అడ్డొస్తే మాత్రం అడ్డు తొలగించైనా సరే అంజలిని తీసుకెళ్ళిపోతా. ఈ పాటికి రణ్వీర్ మనో మాట వినడని, అంజుని ఎలాగైనా వచ్చి తీసుకెళ్లిపోతాడని దానికి అర్థమైపోయి ఉంటుంది. కాటు వేయాలని చూచిన ఆ బాలికే ఇప్పుడు పిల్ల పిచ్చుకలను కాపాడునా? ఇద్దరు విలన్స్ మధ్య ఒక యుద్ధం ఎప్పుడు చూసుండరు. సిద్ధంగా ఉండండి. పదలారే వెళ్దాం. రణ్వీర్, ఒక్క నిమిషం ఆగు. ఏంటి? ఇన్ని రోజులు ఆ ఇంట్లో మనోహరి మనకి సాయం చేసినా కూడా మనం అంజలిని కిడ్నాప్ చేయలేకపోయాం. ఇప్పుడు మనోహరి ఈ ఆపరేషన్లో మన వైపు లేదు. నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది రణ్వీర్. తప్పదు లాయరు. ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పటికీ రాదు. ఎన్ని రోజులు అంజలిని కాపాడింది ఆ అమరేంద్ర, భాగమతి. ఇప్పుడు ఆ ఇద్దరు అంజలి పక్కన లేరు. కానీ మనోహరి ఉంది కదా. అంజలికి ఏమైనా అయితే అమర్ లైఫ్లో మనోహర్ని క్షమించడు. పెళ్ళనేది అసలు ఆలోచనలో కూడా ఉండదు. అలాంటప్పుడు మనోహరి ఎంత తన ప్రాణం అడ్డేసైనా సరే అంజలిని కాపాడుతుంది కదా. అవసరమైతే ఆ ప్రాణం తీసైనా అంజలిని కిడ్నాప్ చేస్తా. నేను కోరుకున్న జీవితం నాకు కావాలంటే నా కూతురు కాని కూతురు ఆ ఇంట్లో ఉండకూడదు. అమర్ కోసం మనోహరి ఏమైనా చేస్తుంది. నేను నా ఆస్తి కోసం ఏమైనా చేస్తా. చూద్దాం ఎవరి ఆశ గొప్పదో, ఎవరి కోరిక తీరుతుందో. రండి. బాగి వెళ్దామా? వచ్చేసావా అండి? ఎవరో టెన్షన్ పడకండి. పెద్ద పెద్ద గేమ్స్ ఏమి ఉండవు. జస్ట్ చిన్న చిన్న గేమ్సే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరూ టెన్షన్ పడకండి. హే లూస్, నువ్వు తప్ప ఇంకెవరూ టెన్షన్ పడలేదు.
అవును, మీరెందుకు టెన్షన్ పడ్డం లేదు? ఎందుకు టెన్షన్ బాగి? నువ్వే చెప్పావు కదా చిన్న చిన్న గేమ్సే అని. చెప్పా, కానీ మరీ అంత చిన్నగా, మరీ అంత సింపుల్గా పెట్టరు కదా. ప్రైజ్ మనీ గట్టిగా ఇచ్చేటప్పుడు కాంపిటీషన్ కూడా టఫ్గా ఉంటుంది కదా. బావగారు ప్లీజ్ ఏమనుకోకండి. ఇక్కడే ఉంటే బాగి టెన్షన్ పడ్డమే కాకుండా మమ్మల్ని కూడా టెన్షన్ పెడుతుంది. నేను వినోద్ ముందెళ్తాం, మీరు మాత్రం తర్వాత రండి. పద వినోద్ వెళ్దాం. లైట్గా టెన్షన్ పడుతున్నా అంతే కదండి. చిత్రానే కదా ఓవర్గా రియాక్ట్ అవుతుంది. నిజంగా నాకేం అర్థం కావట్లేదండి. నేను టెన్షన్ పడుతున్నానా? నాకు నిజంగా టెన్షన్ వచ్చేస్తున్నట్టుంది. కాదండి, నేను టెన్షన్ పడుతున్నానంట. అది కాదండి, నాకు ఆగమని చెప్పాను కదా. ఇప్పుడు చెప్పు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ కాంపిటీషన్లో మనం ఎలా అయినా గెలవాలండి. పిల్లలకి మనం హెల్ప్ చేయాలండి. మనం గెలుస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం. అయినా మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా చెప్పు? నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందండి, మీ మీదే లేదు. అలా కాదండి, అది నమ్మకం నమ్మకం అయితే ఉందండి. నమ్మకం నిజంగా ఉందండి. కానీ కానీ మీరు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు స్టిఫ్గా ఉంటారు. మొహం అని పెట్టుకుని ఉంటారు. మిమ్మల్ని చూడగానే భయమేస్తుంది. సారీ అండి, ఏదో కంగారులో నిజాలన్నీ చెప్పేస్తున్నాను. ఏయ్, అంటే సారీ సారీ సారీ. ఇటు తిరగండి, ఇటు ఫేస్ కొంచెం ఇటు పెట్టండి. కూల్గా పెట్టండి, కూల్గా పెట్టండి. కూల్ 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 కూల్. ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా, ఎంత మంచి వరలా ఉన్నారో. ఇదే మెయింటైన్ చేయొచ్చు కదా. ఇక్కడికి నన్ను గేమ్స్ ఆడడానికి పిలిపించావా, లేదా నేను కోపిస్టి అని ప్రూవ్ చేయడానికి పిలిపించావా? నేను ప్రూవ్ చేయాల్సిన పనేం లేదండి. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి తెలుసు కదా. అయ్యో, అంటే మీరు కోపిస్తే ఏంటండి? చూడండి ఎంత క్యూట్ గా ఉంటారో. ఎవరు ఎవరు చెప్పు, మీరన్నారా? మీరెవరైనా అన్నారా? మా ఆయన క్యూట్ గా ఉంటారు, క్యూట్.